వెల్కమ్ టు డిఎన్ఏ న్యూస్ ఛానల్. నిన్న దిశ పేపర్లో ఒక ముఖ్యమైన వార్త వచ్చింది. చూద్దాం ఏం వార్త. సాదా బైనామాలకు అనేక చిక్కులు, క్లియరెన్స్ అడ్రస్ నిబంధనలు, సమ్మతితో పాటు మరికొన్ని కొత్త సమస్యలు, ఫీల్డ్ రికార్డుల మధ్య ఎంతో తేడా, మరోసారి అమ్మేసిన కొందరు వారసులు, కాస్తు కాలం ఎత్తివేతో ఇబ్బందులు, 5 ఎకరాల పైన ఉంటే అప్లికేషన్ రిజెక్ట్, గైడ్ లైన్స్ మారిస్తేనే దరఖాస్తుదారులకు న్యాయమట. సాదా బైనామా అని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 2-3 సార్లు సాదా బైనామా అనేది అయిపోయింది. ఎవరైతే పేద పైన ఉన్నారో వాళ్ళు సాదా బైనామా ద్వారా భూములు అనేది 90% చేసుకున్నారు. ఇక 10% భూములు అయితే సాదా బైనామా ద్వారా ఏమైంది, అవి మిగిలిపోయినాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడాయి అంటే ధరణి అనే పోర్టల్ కొత్త తీసుకొచ్చింది. అప్పుడు ఏం చేసింది తెలంగాణ ప్రభుత్వము? అంతకుముందుకు రెవెన్యూ రికార్డులో మాత్రము కాస్తు కాలము, కబ్జా కాలము, దాంతోపాటు అనుభవదారుడు ఎవరు అంటే ఆ భూమి ఎలా వచ్చింది తనకి అనుభవంలో ఉన్న వ్యక్తికి, ఇప్పుడు మళ్ళీ చేసుకుంటే మళ్ళీ తాతదా ముత్తాత మళ్ళీ కొనడా, మళ్ళీ లేకుంటే ఎవరి దగ్గర కౌలు తీసుకొని చేస్తున్నా అని పూర్తి వివరాలు తెలంగాణ గవర్నమెంట్ రాముందుకు ఆ పహానీలో ఉండేటి. తెలంగాణ గవర్నమెంట్ రాముడు ఏం చేసిందంటే చాకచక్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిజాం గవర్నమెంట్ పోయిన తర్వాత మన తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే అప్పుడు కొన్ని ఏవైతే మన నక్సలైట్లు కానీ అప్పుడు సిపిఐ లెఫ్ట్ పార్టీలు దున్నేవాడితే భూమి అనే నిజాంతో కొన్ని తెలంగాణలో కొన్ని 1000 ఎకరాలు పేద ప్రజలు వాళ్ళు సాగు చేసుకొని బతికిరు వాళ్ళు. అంటే అటువంటి సందర్భంలో అప్పుడటువంటి దొరలు, భూస్వాములు, జమీందారులు, వెలమదారులు, రెడ్డిస్ ఇలా చాలా మంది ఏదో ముస్లిం నవాబ్స్ కానీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేసే వాళ్ళు పల్లెటూరు ప్రాంతాలు ఇచ్చిపెట్టి వాళ్ళు హైదరాబాద్కు, ఢిల్లీకి అంటే ప్రపంచ దేశాలకు వెళ్ళి వాళ్ళు సెటిల్ అయ్యి అక్కడనే ఉన్నారు వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమైందంటే అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా రెవెన్యూ రికార్డులో వంశపారపర్యంగా వాళ్ళ పేరు వచ్చేది, పక్కన కాస్తు కాలం వచ్చేది, ఎవరు ఎల్ల చేస్తున్నా మళ్ళీ చేస్తున్నా అని. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే దాన్ని మొత్తం తీసేసింది. తీసేసి ఎవరైతే ఆ భూమికి ఓనరో కేవలం ఆ ఓనర్ పేరే ఉంటుంది. ఫలానా భూమి ఎవరి ఎల్లే మళ్ళీ అంతే. ఆ భూమి మీద కాస్తు, కబ్జా కాలం, అనుభవదారుడు ఇవన్నీ ఏముంటాయి, డైరెక్ట్ భూమి ఎవరు వాళ్ళ పేరే. ఇలా వేయడం వల్ల ఏమైందంటే తెలంగాణలో కొన్ని లక్షల ఎకరాల భూమి పూర్వం ఎవరి పేరు మీద ఉండేదో మళ్ళీ ఆ భూమి వాళ్ళ పేరు మీకు మారిపోయింది. తెలంగాణలో కొన్ని లక్షల కుటుంబాలు నడి రోడ్డు మీద పడ్డాయి బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ వారసులు అదే అదునుగా భావించి ఆ ఊళ్ళో కొంతమంది పెద్ద మనుషులు అప్పుడటువంటి బీఆర్ఎస్ సర్పంచ్, ఎంపీసీలు వాళ్ళని పిలిపించి అన్నా ఇగో మీ తాత పేరు మీద 100 ఎకరాల జాగా ఉన్నది, మీ నాన్న పేరు మీద 50 ఎకరాల జాగా ఉన్నది, ఇగో ఎకరానికి 10 లక్షలు నేను డీల్ చేస్తా, 1 ఎకరానికి 2 లక్షలు సెట్ చేస్తా, నీకు సగం నాకు సగం అని చెప్పి తెలంగాణలో కొన్ని 1000 మంది అమాయక ప్రజల నోట్లో మట్టి కొట్టిన వీళ్ళు. ఈ వాస్తవం అనేది తెలంగాణలో అందరు తెలిసింది. ఏం చేశారంటే కొంతమంది కబ్జాలో కొంత వేరే వాళ్ళు ఉన్నారు, కొత్త పాస్బుక్ పహాని వీళ్ళ పేరు ఉంది. ఏం చేశారు వీళ్ళు తెలంగాణలో 30% జనాలు ఏం చేశారు, వాళ్ళ వారసులు ఏం చేశారంటే కబ్జాలో ఉన్నటువంటి వ్యక్తికి తెలియకుండానే ఆ భూమిని వేరే వాళ్ళకి అమ్మేశారు. అప్పుడు ఏం జరిగింది, అప్పుడు కొన్ని అంటే యాక్చువల్గా అక్కడ భూమి 50 లక్షలు ఉంటే వాళ్ళ వారసులు ఎకరానికి 10 లక్షలకు 20 లక్షలకు అమ్మారు. తక్కువ వస్తుందని ఎవరో చోటా మోటా లీడరో ఎవరో చెంచకాడో కొనుక్కున్నాడు. ఏమైంది, లాస్ట్కు ఫీల్డ్ కాడికి రావడము, స్టేషన్ వై ఎస్ఐతో మాట్లాడి ఎస్ఐ కొన్ని డబ్బులు ఇవ్వడము, సెటిల్మెంట్ చేసుకోవడము, ఒక 10 మంది గుండగాలు 20 మంది గుణాలు తీసుకురావడము, ఆ రైతును కొట్టడము, ఆ రైతు వేసిన పంటను చెడగొట్టడము, ఇలాంటి సన్నివేశాలు తెలంగాణలో కొన్ని 1000 సన్నివేశాలు జరిగినాయి. ఇటువంటి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిరోజు ఒక 10 వార్తలు ప్రతి ఒక్క పేపర్లో, టీవీలో వచ్చింది. ఏనాడైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించిందా? స్పందించలే. ఇగో సాదా బైనామా అనేది ఇంకా అనేక చిక్కులున్నాయట. గతంలో కూడా 2-3 సార్లు సాదా బైనామా చేసిర్రు. అయినా ఇంకా కొంతమంది అంటే పేద ప్రజలు తెలంగాణలో చాలా మంది ఈ తరం ఈ జనరేషన్ లో మాత్రము 100లో 90% చదువుకున్న వాళ్ళే ఉన్నారు. కానీ ఒక 50 సంవత్సరాల క్రితం పోతే ఎవరైనా ఎల్లే మల్లయ్య, పుల్లయ్య, రామయ్య ఎవరికైనా చదువు అనేది వాళ్ళకి రాదు. అంటే జాగా అంటే కాయ కష్టం చేసే వాళ్ళు 500కో 1000 2000కో జాగా ఉన్నప్పటికీ అంటే వాళ్ళు చదువుకోకపోవడం వల్ల ఏం చేసిన వాళ్ళు రెవెన్యూ రికార్డులు కానీ వాళ్ళ పేరెక్కించుకోలేదు, వాళ్ళు అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు వాళ్ళు.
అటువంటి ఆసరా వేసుకొని కొంతమంది వారసులు ఇప్పుడు కూడా అటువంటి జాగాలు వాళ్ళు తెలంగాణ అమ్ముతున్నారు. అంటే కొత్తగా సాదా పైనకి ఏమైంది, మరొక కొత్త చిక్కు పెట్టారు. అంటే 5 ఎకరాల పైన ఉన్నటువంటి జాగాట సాదా బైరామం అనేది కాదట. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో కొత్త చట్టం ప్రకారము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అటు విఆర్ఓ కానీ ఆర్ఐ కానీ వాళ్ళు వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి ఆ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాస్తవానికి కొన్నరా లేదా అని చుట్టుపక్కల రైతులను అడిగి ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు కొన్నరని వాళ్ళు పాజిటివ్ రిపోర్ట్ వస్తేనే వాళ్ళ పేరు మీద చేస్తారట. లేదు పక్కపోతే నుండి శత్రువులు వాళ్ళు ఉండి మన ఉండేది ఎల్ల ఉండలేదని ఇద్దరు ఉండరని చెప్పి ఇద్దరు ఉండదని చెప్తే ఆ జాగ్ కూడా ఇప్పుడు వాళ్ళకి ఎక్కేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వమైన అంటే ఎవరైతే పేద ప్రజలున్నారో వాళ్ళ కష్టాన్ని వృధా చేయకుండా కొన్ని సడలింపులు చేసి ఎంబడే సాధపైన వేయాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే కోరుకుంటారు.